జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు వరుస హిట్స్‌తో చాలా అంటే చాలా జోరు మీద ఉన్నారనమాట. సో, ఆయన ప్రాజెక్ట్స్ కూడా వరుసగా రాబోతున్నాయి. అలాగే ఇప్పుడు ఆయన 'వార్ 2' సినిమా ఫుల్ షూటింగ్ మోడ్‌లో ఉందనమాట. తర్వాత ప్రశాంత్ నీల్ గారితో 'డ్రాగన్' మూవీ చేయబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 'దేవరా 2' రాబోతుందంట. సో, ఆ తర్వాత ఏంటంటే 'నెల్సన్' గారితో ఒక సినిమా ఉండబోతుందని చెప్పి ఒక న్యూస్ కూడా ఉందనమాట. సో, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, ఇప్పటివరకైతే ఈ ప్రాజెక్ట్స్‌తో ఎన్టీఆర్ గారు ఫుల్ బిజీ ఉన్నారనమాట. సో, 'వార్ 2' విషయం గురించి వస్తే 'వార్ 2' సినిమా పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎన్టీఆర్ గారికి ఇక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాగే బాలీవుడ్‌లో 'హృతిక్ రోషన్' గారికి భారీ ఫాలోయింగ్ ఉందనమాట. సో, రీసెంట్‌గా 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ గారికి బాలీవుడ్‌లో కూడా మంచి ఫేమ్ అలాగే మంచి క్రేజ్ ఏర్పడిందనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన 'దేవరా' సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. సో, 'దేవరా' సినిమాతో కూడా అక్కడ మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నారు. సినిమా అక్కడ బాగా హిట్ అయింది కాబట్టి ఈక్వల్ టు 70 క్రోర్స్ వరకు అక్కడ కలెక్ట్ చేసింది మూవీ. సో, మార్కెట్ పరంగా చూసుకుంటే బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ గారికి స్టేబుల్‌గా మంచిగా ఉంది. ఇంకా తెలుగు వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన సౌత్ వరకు చూసినామంటే ఇంకా తోపనే చెప్పాలి. సో, ఇప్పుడు బాలీవుడ్‌లో 'హృతిక్ రోషన్' గారికి మంచి మార్కెట్ ఉంది. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'వార్ 2' మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, దీని గురించి ఒకసారి 'కంగువా' మూవీ ప్రొడ్యూసర్ మీకు తెలుసు కదా, జ్ఞానవేల్ రాజు గారు. ఆయన కూడా ఏమన్నారంటే ఈ మూవీ ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. ఎందుకంటే ఇంత స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ మూవీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్‌ని ఈజీగా పుల్ చేస్తది. కలెక్షన్స్ పరంగా అన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారనమాట ఒకసారి. అయితే ఈ మూవీలో సీన్స్ కూడా చాలా హైలైట్‌గా ఉండబోతున్నాయంట. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి అయాన్ ముఖర్జీ అనమాట. సో, ఈయన ఒక ఇంటర్వెల్ సీన్ భారీగా ప్లాన్ చేశారంట. అలాగే మన 'హృతిక్ రోషన్' గారితో, అలాగే మన ఎన్టీఆర్ గారితో. సో, ఈ సీక్వెన్స్ మాత్రం ఒక తోపు ఉండబోతుందంట. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వీఎఫ్ఎక్స్ వర్క్ గానీ, అలాగే ఒక విజువల్ వండర్ లాగా ఈ సీన్ ఉండబోతుందని తెలుస్తుందనమాట. అలాగే 'వార్ 2' సినిమా తర్వాత ఇదే బ్యానర్‌లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఎన్టీఆర్ గారు మరో మూవీ చేయబోతున్నారంట. సో, దీని గురించి ఎప్పుడో న్యూస్ వచ్చిందనమాట. సో, ఆయన మళ్ళీ ఇంకో బాలీవుడ్ మూవీ, అది స్టాండ్ అలోన్ ఫిల్మ్ అనమాట. అంటే సింగిల్ హీరోగా ఆయనే చేయబోతున్నారు. ఈ స్పై యూనివర్స్‌లో రాబోతుంది ఆ మూవీ కూడా అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో, ఆ న్యూస్ ఇప్పుడు నిజం కాబోతుంది. ఆ మూవీకి కూడా అయాన్ ముఖర్జీ గారే డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నారని ఒక న్యూస్ కూడా ఉందనమాట. సో, ఎన్టీఆర్ గారు ఏంటంటే అటు బాలీవుడ్‌ని, ఇటు టాలీవుడ్‌ని రెండిటిని మేనేజ్ చేస్తూ 2 సైడ్లు మూవీస్ చేస్తూ మార్కెట్‌ని చాలా అంటే చాలా గ్రాండ్‌గా పెంచుకుంటున్నారనమాట. ఖచ్చితంగా ఏంటంటే 'వార్ 2' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో ఒక మూవీ తీశారంటే మాత్రం అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మూవీ. సో, నెక్స్ట్ రాబోతున్న ఎన్టీఆర్ గారి మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? సో, ఆ మూవీ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.